శ్రీకారం చుట్టారు. ఇక ముద్రగడ వైసీపీలో చేరిక అన్నది పోస్ట్పోన్ అయింది. రేపు 14వ తేదీన ఆయన జాయిన్ అవుతారన్నారు. కానీ ఆయన 15, 16వ తేదీన జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ కూడా నేను వినిపిస్తాను. ఇక జాబితాలకు సంబంధించి బీజేపీ, జనసేన ఎవరెవరు తన అభ్యర్థులు ఉన్నారో ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గారు, ఓ 3 సీట్లు వాళ్ళకి త్యాగం చేశారు, ఒక ఎంపీ పార్లమెంట్ సీట్స్ త్యాగం చేశారు. కానీ అందులో అభ్యర్థులు ఎవరన్నా తెలియాలి కాబట్టి ఈరోజు అది ప్రకటించే అవకాశం ఉంటుంది. అలాగే రేపు తెలుగుదేశం పార్టీ 2వ జాబితా, మిగతా బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆయన ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక వైపు ఎన్టీఆర్కు భారతరత్న అనే నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు అది కానీ జరిగితే ఖచ్చితంగా పొత్తు పార్టీలకు అది ప్లస్ అవుతుంది అని చెప్పి భావించినట్లున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గతం నుంచి కూడా వినతులు వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక మీటింగ్ కేంద్ర ప్రభుత్వం ముఖ్య నేతలందరూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. క్యాబినెట్లో పలు అంశాల మీద ఇప్పుడు చర్చిస్తున్నారు. అందులో ఈ పాయింట్ కూడా వస్తుంది. ఆయనకి భారతరత్న ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది ప్రకటన రావచ్చు అన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఇలాంటి ఇష్యూలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ముద్రగడకి సంబంధించి వైసీపీలో చేరిక మారింది. దానికి ముందు ఇడుపులపాయలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 100 సీట్ల వరకు వీళ్ళు ప్రకటించారు. ఇడుపులపాయలో అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అన్నారు. ఇన్ఛార్జీలు కాదు, అభ్యర్థుల్ని డైరెక్ట్గా 25 పార్లమెంటు ఒకే స్పెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సమక్షంలో ప్రకటించడానికి సర్వంగా సిద్ధం చేస్తున్నారట స్వర్గీయ. దట్ ఈస్ పాసిబుల్ కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 80 మంది వరకు అభ్యర్థులను మార్చడం కానీ, సీట్లు మార్చటము, కొంతమందిని డ్రాప్ చేయటం, ఇట్లాంటి పని అంతా అయిపోయింది. ఒక విధంగా అప్పుడు 7వ జాబితా, 6వ జాబితా, 5వ జాబితా అని మనకంతా అంటే మీడియాని బాగా అటెన్షన్ ఒక విధంగా పెట్టారు. అపోజిషన్ కూడా జరిగింది. ప్రతి మార్పుకు ముందే కావాల్సినంత ప్రచారం పొందారు. ఇప్పుడు ఆ జాబితాను ఫైనల్గా వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి బహుశా అంత లోపల ఇడుపులపాయలో పెట్టుకోవడం కూడా ఒక సిగ్నిఫికెన్స్. ఈ మధ్య షర్మిల కాంగ్రెస్లో చేరాక ఆమె కూడా 2-3 సార్లు అదే వేదిక కావటం. మూడవది పులివెందులోనే సవాల్ చేస్తాం, వైనాడు పులివెందులో ఇలాంటివన్నీ అంటున్నప్పుడు మరొకసారి ఆయన నిన్న వెళ్ళి ఆసుపత్రి ప్రారంభం ఇట్లాంటివి చేసినట్టున్నారు. సో వ్యూహాత్మకంగానే అక్కడ ప్రకటిస్తారని అనిపిస్తుంది. ఆ ప్రకటించడం ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ఇంకా జరగాల్సిన కసరత్తు అంతా, దాని ప్రభావాలు అన్నీ అయిపోయాయి కాబట్టి అదే ప్రకటించే అవకాశం చాలా ఎక్కువ. పైగా ఆయన ఒక్కడే కదా, ఆయన అనుకున్న దానికి అక్కడ ఏమి ఇంకా వేరే ఇదే ఉంటుంది. ఆయన అక్కడ వాళ్ళ నాన్న ఇద్దరు అనుకుంటే ఇంకా అయిపోయింది మిగిలిందంతా. అవును, నాన్నగారి సమక్షంలో ఆయన దీవిస్తే చాలు, సమక్షంలో అక్కడ చెప్తాడు అయిపోతుంది. సార్ ఇప్పుడు ఏదైతే బీజేపీ వీళ్ళతో కలిసిందో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రతిరోజు కూడా ఈ వాయిస్ మారుతుంది. బీజేపీ వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతున్నదా అని సర్వత్రా దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ మెజారిటీ పీపుల్ అదేదో ఆయన నెత్తి మీద పాలు పోసినట్టు జగన్మోహన్ రెడ్డి గారని అదే పరిస్థితి. అది ఎలాగా సాధ్యం అవుతుంది సార్? హ్యాట్రిక్ మోడీ గారు కొడతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దానికి వ్యతిరేకంగా బీజేపీ సపోర్ట్ చేసే ఈ పార్టీలను కాదనుకోండి వేరేగా వెళ్తారా? వర్మ, ఇప్పుడైతే మీరు ఎవరినైనా కలుపుకున్నప్పుడు వాళ్ళ వల్ల మనకు గుడ్ విల్, సుహృద్భావం వస్తుంది అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు ఆయన వస్తే ఆ రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది, లేకపోతే ఆ వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉంది, లేదా ఇట్లాంటివి ఉంటే వేరే విషయం. ఆంధ్రప్రదేశ్కు, ఏపీకి సంబంధించినంత వరకు బీజేపీకి నెగిటివ్ ఇమేజ్ తప్ప పాజిటివ్ ఇమేజ్ లేదు. ఈ నెగిటివ్ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు దేవుడిని ముందు పెట్టుకొని రామతీర్థ దగ్గర నుంచి, అంతర్వేది దగ్గర నుంచి అన్నీ చేశారు. కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఏపీలో కానీ తెలంగాణలో కూడా మాటకు తెలుగు వాళ్లకు ఈ మతం పేరుతో కొట్టుకోవటము, దాన్ని ఏదో ద్వేషం స్థాయికి తీసుకోవడం లేదు. అందుకనే 100 ఆలయాలు ఎన్ని చెప్పినా కానీ అదేమి విఫలమైంది. నిజానికి సిబిఐకి అప్పగిచ్చారు అంతర్వేది, ఇది ఇప్పటికి తేల్చలేదు. మరి నిజంగా నిజాయితీ ఉంటే ఇంతకాలం ఎందుకండి ఇలా తేల్చలేకపోయావనన్నా తేల్చాలి కదా. హిందుత్వం అనే అంశం మీరు చాలా సీరియస్గా తీసుకుని అంతర్వేది మీద అంత అంటే మీరు రాజకీయ ప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రశాంతతను, ప్రగతిని కోరుకోలేదన్న అభిప్రాయం. సరే, ఇంకా ప్రత్యేక హోదా రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి కూడా 2018 వరకు ఏమి చేయకపోవటము, ఇప్పుడు విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టడము, మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతుదారుగా ఉన్నారనేది కూడా, ఆ విషయంలో కూడా నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా తర్వాత.
కాబట్టి బీజేపీకి ఇక్కడ ఏం మంచి పేరు లేదు వాస్తవంగా చెప్పాలంటే. మన సినిమాలో లాగా నెగిటివ్ క్యారెక్టరే, నెగిటివ్ షేడ్సే ఉన్నాయి. మోదీని జాతీయ స్థాయిలో మీరు ఎంత పొగిడినా కానీ, అందుకే ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా పర్యటించి ఆ ప్రజలకు దగ్గర ప్రయత్నం కూడా చేయలేదు. చాలా లేట్గా వచ్చారు ఆయన. తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ చాలా లేట్గా వచ్చారు వాస్తవానికి. అందుకని బీజేపీ వల్ల ఇంకా మూడోది జాతీయ స్థాయిలో ఉన్నది ఈ మత రాజకీయాలు వచ్చేస్తాయి, హిందూ ముస్లిం డివైడ్ వస్తుంది, దీని మీదే వాళ్ళ రాజకీయం ఆధారపడి ఉందని దాన్ని పెంచుతూ వస్తున్నారు కదా. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అది రామ మందిర ప్రాణ ప్రతిష్టతో మొదలై తాజాగా సిఏఏ పౌరసత్వ ఇదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం అనేది ఒక్క ముస్లింలకు తప్ప అందరికీ పౌరసత్వం ఇస్తామంటే వాళ్ళు చేసిన మహాపాపం ఏంటి? ఎవరైనా ప్రశ్న ఇస్తారు. కాదు, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఇక్కడ మీరు ఏమన్నా కుతర్క వితర్క ఏం చేసినా కానీ మీరు ఒక మతాన్ని పక్కన పెడుతున్నారని ఇప్పుడు ఇంకెవ్వరు వివరించక్కర్లేదు. ఏ తెలకపల్లి రవి లౌకికవాదం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అదేనో ఒక్క ముస్లింలు దక్క అని ఎందుకు అంటున్నారు? కాబట్టి ఇక్కడ ఇప్పటికే మైనార్టీలు వైసీపీకి బలంగా మద్దతుగా ఉన్నారు. క్రైస్తవ రాజ్యం అయిపోయింది, ముస్లిం రాజ్యం అయిపోయింది. నిన్న అమిత్ షా సభలో ఆమె హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? అంతకుముందు టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవీలత గారు ఆమె ఒకరైనా వాస్తవానికి అస్సలు ఒక్కసారిగా ఆమె సంఘ స్వరూపం అంతా కూడా అక్కడ చూపించేశారు. కాబట్టి ఈ ఇమేజ్ ఏపీకి అస్సలు సరిపడదు. కాబట్టి ఇది ప్రతికూలం అవుతుందని. ఇంకా మూడోది డబుల్ గేమ్ ఆడుతున్నాడు. చంద్రబాబును కూడా ఆడిచ్చారు, జగన్ను చేశారు, మా పవన్ కళ్యాణ్ కూడా చేశారు. అంటే ఆ కూటమిలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చకుండా పోయే ఒక అవకాశం. అవును, ఇది చాలా కీలకమైన వ్యక్తి బీజేపీ నాయకులే ఈరోజు నాతో మాట్లాడింది ఏంటంటే, సార్ సరే అది ఇప్పుడు ప్రస్తావన అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ బ్యాటింగు బౌలింగు కూడా ఇందులో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడట. అదేదో మోదీ గారో పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో కాదండి, మొత్తం గేమ్ అంతా ఆయనే ఆడుతున్నాడు. వాళ్ళ వాదన అదే కరెక్టే. కానీ ఎవరి కోసం ఆ గేమ్ అంతా కూడా అంతిమంగా ఎవరు యజ్ఞం చేసినా ఫలం మటుకు మోదీ గారికే దక్కుతుంది అన్నట్టుగా. ఆసక్తికరమైంది ఏంటంటే జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు కలిసి చేసిన ప్రకటనలో కానీ, లేదు మొన్న అమరావతిలో వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన ప్రకటనలో కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి, మేము అధికారంలోకి రావాలన్న మాటే లేదండి. మోదీ గారి విజనరీ లీడర్షిప్, ఆంధ్రప్రదేశ్కు చేయాలి, ఇవి తప్ప అసలు మీరు ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారంటే రాష్ట్రంలో ఈ పాలన చాలా తప్పుగా ఉంది, మేము దీన్ని తీసేసి మంచి పాలన తేవాలనుకుంటున్నాం, అది లేదే. అంటే 17 అది ఏమన్నా వస్తుందేమో. 17 మాట్లాడతారు, ఓరల్గా మటుకు మాట్లాడతారు, డాక్యుమెంటరీగా మటుకు ఇప్పటికి 2 సార్లు కూర్చొని సీట్ల సర్దుబాటు అప్పుడు అసలు నడ్డా ప్రకటన చేసినప్పుడు మరి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా, వీళ్ళ జాయింట్ స్టేట్మెంట్లో ఇప్పటివరకు అది ఎందుకు లేదు? అవును, జగన్ అన్న పేరు ఎందుకు లేదు? అంటే డబుల్ గేమ్ ఆడుతుంది బీజేపీ. ఇందాక నేను చెప్పిన రాష్ట్రానికి అన్యాయం, మత రాజకీయాలు, నిరంకుశత్వం, వీటన్నిటికి తోడు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు జగన్కి ఏదో చేయడం అటు ఉండి ఇటు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా బలపడింది. అటువంటిప్పుడు సహజంగా జగన్కే అవుతుంది కదా. ఇంకా అంతర్గతంగా చూస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళే మా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఆడుతున్నారని, అంటే ఎవరు నమ్మని పరస్పర అవిశ్వాసాల మీద అన్ఫెయిత్ఫుల్ యువర్స్ అంటారు చూడండి, విశ్వాసరహితమైన కూటమిలాగా ఇది తయారైపోయింది. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఇంకా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో 50-60 నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారట. ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు నిజమా? ఒక 50 సీట్లు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నాయి, రాయలసీమ కానీ ఇది కానీ. గెలుపు అన్నది 50 ఫిక్స్. సో మిగతా దానికోసం ఈయన వ్యూహం రచిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ విషయం వస్తే 15-20 స్థానాల నుంచి వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ వరకు వెళ్ళాలి. కానీ ఈయన 50 నుంచే మ్యాజిక్ ఫిగర్కి వెళ్ళేలాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక 50 సీట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి గెలిచే సీట్లు అని. 50 నుంచి అంటే ఒక 60-70కి పెద్దగా సమస్య లేదనేది ఈ పార్టీలో అంటాయి. ఆ మిగిలిన వాటికి రావడానికి కూడా మనకున్న వనరులు ఇవన్నీ ఉపయోగపడతాయి, పథకాలు ఇవి అనేది వీళ్ళ. పైగా బీజేపీ అక్కడ రావడం అనేది నెత్తిన పాలు పోస్తుందని మిత్రుడు సిపిఐ నారాయణ మొదలుపెట్టిన స్లోగన్ అది అలా స్థిరపడింది. సో ఈ ముగ్గురిని కూడా కలిపి నిన్న చాలా తీవ్రంగా మాట్లాడారు, మీరు ఏం చేశారు ఏంటని. అందుకని ఎప్పుడైనా అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేరా అని ఈ పైకి కనబడేవి వేరు, వీళ్ళ ఉద్దేశాలు వేరని ప్రజలు ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ యొక్క, ఒక నాయకుడి యొక్క, ఒక ప్రభుత్వం యొక్క, ఒక కలయిక యొక్క
చిత్తశుద్ధిని శంకిస్తారో, అసలు లేదని భావిస్తారో, తప్పకుండా దాన్ని ఆదరించలేని ఒక పరిస్థితి వస్తుంది. సో విశ్వాసంతో మాట్లాడడం వేరు, విశ్వాసం లేకుండా మాట్లాడడం వేరు. ఆ విశ్వాస లోపం, కాన్ఫిడెన్స్ డెఫిసిట్ వచ్చింది ఈ కూటమికి ముందు నుంచి. పైగా మాకేం చేయలేదు, ఇప్పుడు చేస్తామంటలే, చేయకపోయారు, మహా వదిలేయండి సార్. రేపు మా మోదీ గారు వచ్చి ఆ చిలకలూరుపేట సభలో, మరి అంతకుముందు తిరుపతి సభలో ఢిల్లీని మించిన రాజధాని అంటారు, అదే ఒక బూటకం, అమరావతి కాదు భ్రమరావతి అని నేను అన్నట్టుగా అది నన్ను తిట్టారు. కానీ అది భ్రమరావతి చేసిన 2 ప్రభుత్వాలను మోదీని కదా అనాల్సింది. కాబట్టి అప్పుడు ఇచ్చిన అమరావతి, ఢిల్లీని మించిన రాజధాని, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళని వెంకయ్య నాయుడు గారు ఇవన్నీ బూటకం అయ్యాక ఇప్పుడు అలాగే మట్టి నీళ్లు అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ అలాంగ్ విత్ ది కంట్రీ ఆంధ్రప్రదేశ్ అడ్వాన్సెస్ ఇన్ దిస్ 10 years అంటే నథింగ్ అడ్వాన్స్డ్. మాకు ఇప్పటికీ ఆ మట్టి నీళ్ళే మిగిలాయి బాబు, ఇంకేం మిగలేదంటే ఇప్పుడు ఆయన వచ్చి దడదడలాడిస్తారు చిలకలూరుపేటలో. అంటే ఎవరు దడదడలాడతారు నిజంగా మీరు చెప్పండి? ప్రజలు, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ను సవాల్ చేశారు సమాంతర ప్రభుత్వం. మళ్ళీ ఎన్టీఆర్ రాగానే ప్రాంతీయ పార్టీలకు కొత్త డైమెన్షన్ ఇచ్చి మళ్ళీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అందుకని ఎవరో కేవలము హిప్నోటైజ్ చేస్తాము, మ్యాజిక్ చేస్తాము అంటే అది జరిగేటటువంటి పని కాదు. అందుకని ఇది తప్పకుండా ఎదురీత ఉంది వీళ్ళలో. అందుకే మీకు ఆ ఉత్సాహం కనిపించట్లేదు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఈరోజు కూడా ఎందుకు కనిపించట్లేదు? ఆ పొత్తు ఆ చర్చల్లో ఎందుకు కనిపించలేదు? ఎందుకు పవర్ఫుల్గా మాట్లాడలేదు? తెలియదు మనకేమి జవాబులు ఏంటి ప్రశ్నలు ఇవన్నీ. సో ఇలా ఉంటే ఇంకా ఓట్ ట్రాన్స్ఫర్ అనే ఈ నినాదం ఎక్కడ వర్కౌట్ అవుతుంది సార్? అసలు ఓట్ ట్రాన్స్ఫర్, అసలు ఓట్ ఫర్ అనేది ముందు ఓట్ ఫర్ ఉండాలి, ఆ తర్వాత ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. ఓట్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మీరు ముద్రగడది మళ్ళీ తర్వాత పెడతారేమో, ఓకే. నిజంగా వీళ్ళలో ఎంతమందికి అష్యూర్డ్ ఓట్స్ ఉన్నాయి? బీజేపీకి ఉంది -1.96%. జనసేనకు ఉంది 5.6%. ఎంతో అది పవన్ కళ్యాణ్ హీరోగా వ్యతిరేకంగా నిలబడినప్పుడు. అదే ఓటు అలాగే ఇప్పుడు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. పవన్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది టీమ్ వేరు, పవన్ యాజ్ అన్ అసిస్టెంట్ ఏమనాలి, ఇదేమనాలి, ఒక అడిషనల్ ప్లేయర్ లాగా లేకపోతే థర్డ్ ప్లేయర్ లాగా ఉన్నటువంటి విషయం వేరు. ఆయన మెయిన్ హీరో అయితే ఆ కిక్ వేరు. సో గెస్ట్ రోల్ గాని సెకండ్ హీరో అంటే గెలవకపోయినా అండి గట్టిగా నిలబడ్డాడు, పోరాడాడు అంటే మీకు ఒక నైతికమైన బలం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు బీజేపీకి టీడీపీకి మధ్యలో అలా చిక్కుకుపోయి ఒక శాండ్విచ్గా ఉండి మీరు మాట్లాడుతుంటే ఆ స్ట్రెంగ్త్ మీకు ఉండదు. కాబట్టి ఐఎమ్ నాట్ షూర్. ఇంకొకటి, మీరు ఊరుకున్న వాళ్ళు ఊరుకోకుండా మధ్యలో కాపులు, కాపు సంఘాలు, కాపు పెద్దలతో చర్చలు ఇవన్నీ చేసి దాన్ని డిస్టర్బ్ చేసి పెట్టారు. మీరు కోరుకున్న పెద్దలే మీతో రాలేదు. ఇప్పుడు దానివల్ల తగ్గుతుందా పెరుగుతుందా? దెర్ ఈజ్ ఎ వెరీ డేంజర్. అసలు పవన్కి ఇప్పుడు సొంతంగా ఓటు ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్న కూడా వేయాలి కదా. ఎందుకంటే బీజేపీకి అనుబంధంగా ఎన్డీఏ మోడీని ప్రధానమంత్రిని చేయడం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం, మీరేమవుతారు, మీరు మమ్మల్ని ఏం చేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఓటే కొంత తగ్గుతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ అంటారా? ఇంత అవిశ్వాసంలో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అసలు ఈ నాయకుల ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగుదేశంలో ఒక 50-60 మంది డిసప్పాయింట్ అవుతారు టికెట్లు రాక. జనసేనలో ఇప్పటికే డిసప్పాయింట్ అసలు ఎంపీ సీటే లేదు జనసేనకు. బాలశౌరి, పవన్ తప్ప ఎంతమంది ఎంపీ అభ్యర్థులుగా ఆశ పెట్టుకొని ఉంటారు చెప్పండి? కనీసం ఒక 60 మంది ఉంటుంటారా? కాబట్టి అంతర్గత అసంతృప్తులు, అవిశ్వాసాలు చాలా తీవ్ర స్థాయిలో ఏర్పడడానికి వీళ్ళ అవకాశవాద పోకడలే దీనికి కారణమైనవి. ఈరోజు కూడా పారదర్శకత లేదు. రేపు చిలకలూరుపేటకు మా సందేశం ఇదే ఏమైనా చెప్పగలుగుతారా? నేను అదే కదా అడిగేది. 2 మీ సంయుక్త ప్రకటనల్లో మీరు జగన్ పేరే ఎత్తకుండా మేము అధికారంలోకి వచ్చి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అందిస్తామని మీరు హామీ ఇవ్వకుండా మా శక్తి కొద్దీ చేస్తాము, టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ చేస్తామని మీరు ఎందుకు అంటున్నారు? ఎన్నికలు ఎవరన్నా అంటారండి? తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని కూడా లేదు అందులో. మీకు నేను ఒక కీలకమైన కొన్ని విషయాలు మాట్లాడుతూ పోతే ఆసక్తిగా ఉంటాయి. నాకు పొలిటికల్ డ్రాఫ్టింగ్ నాకు అలవాటు. ఆ ప్రకటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఆ చర్చ పక్కన పెట్టండి. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్న మాట కూడా అందులో లేదు. అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ మటుకే మోడీ విజన్ తప్ప ఇక్కడ బాబు విజన్ పటాపంచలు చేసేసింది బీజేపీ.
మరి వాళ్ళ విజన్లో జగన్ ఉన్నాడో బాబు ఉన్నాడో తెలియదు. ఇద్దరితో వాళ్ళకి స్నేహం ఉంది, ఇప్పటికీ ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. వీఆర్ గివింగ్ అప్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ జగన్ అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర నాయకులు మటుకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు తప్ప కేంద్ర నాయకులు ఎక్కడా జగన్ కానీ జగన్ పాలన గురించి కానీ మేము అది ఇంతటితో ముగించి వాళ్ళు జగన్ కోసం ప్రయత్నించి జగన్ తిరస్కరించిన తర్వాత నేను ఎన్డీఏలో చేరలేను సార్, ఇలాగే దూరంగా ఉండి ప్రేమించుకుందాం అన్న పద్ధతిలో చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చారు. కాబట్టి విశ్వాసం అనేదే లేదు, విపరీతమైన డెఫిసిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకే ఇంత అంతర్గతంగానే ఇంత విశ్వాస లోపం ఉంటే ఇంకా ప్రజలు విశ్వసించడం ఎంత కష్టమని. అయితే ఇదంతా జగన్కే లాభము, జగనే అవుతారంటారా, జగన్ మీద ఉండే అసంతృప్తి ఉంది, వ్యతిరేకత అవి ఉంటాయి కదా. కానీ దాన్ని సొమ్ము క్యాష్ పొలిటికల్గా క్యాష్ చేసుకోగలిగిన స్థితిలో వీళ్ళు లేకపోగా వీళ్ళ అంతర్గతమైన గందరగోళంలోనూ లేకపోతే ఎవరెవరికి నాయకులు ఆ మాటకు వస్తే పొద్దున్నే స్టోరీస్ నడుస్తున్నాయి. బీజేపీ నాయకులందరూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అని. ఎవడు సంతృప్తిగా ఉన్నాడు? ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు సంతృప్తిగా ఉన్నారు ఇందులో? ఎందుకంటే బీజేపీ చంద్రబాబు గారు కూడా సంతృప్తిగా లేడు పాపం. ఆయన తప్పనిసరిగా ఏదో ఒకటి దీన్ని అతికిచ్చి దీన్ని ముందుకు నడిపించాలి. ఇంకా అదేది ఏదో మన సామెత చెప్పిన చందంగా అవసరాన్ని బట్టి ఏదైనా చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని ఒక సిద్ధాంతం ప్రకారం పోతున్నాడు తప్ప ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఓపెన్గా మాట్లాడాలంటే ఓ సీఎం రమేష్ని తీసుకొస్తారు, సుజనాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీజేపీలో అప్పచెప్తారు, రఘురామకృష్ణరాజుకి అప్పచెప్తారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అసలు పార్టీలో లేని వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. లేబుల్ మనది, రూబుల్ వాళ్ళది అన్నట్టుగా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వటం తప్ప సగం మంది బీజేపీ అభ్యర్థులు వేరే పార్టీల అభ్యర్థులు అయి ఉంటారు. రఘురామకృష్ణరాజు పరిస్థితి చూడండి. ఈ 4 ఏళ్ల నుంచి పోస్టర్ బాయ్ లాగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద రాత్రి పగలు బహుశా తెలుగు టీవీల చరిత్రలో ప్రపంచ మీడియా చరిత్రలో ఏ ఒక్కరు కూడా అంతగా అహోరాత్రాలు అన్ని రికార్డు కింద రాయొచ్చు. ఆయన మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, ఏమైనా రికార్డు మెయింటైన్ చేసాడు నాకు తెలియదు. కానీ ఇన్ని చేసిన తర్వాత ఆ మనిషి టికెట్ ఏ పార్టీకి ఇవ్వాలి, ఎవరి తరఫున నిలబడతాడు అనేది కూడా అయ్యో ఒక విధంగా అస్పష్టంగా ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి. అవును, అందుకనే ఇక్కడ ఇవన్నీ అందుకే ఇందాక నేను అన్నది. కాబట్టి జగన్ వ్యతిరేకించడము, ఓడించడము, లేకపోతే దానికోసం అంటాం వేరే, అది ఆ పిలుపు కూడా లేదు. టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఏమో రేపు పొద్దున మోదీ గారు మీరు ఇద్దరు కలిసి పనిచేయండి అని కూడా చెప్తారేమో, ఎవరికి తెలుసు. పూర్తి మెజార్టీ రాకపోతే. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఏర్పడిందని రాష్ట్రంలో ఉన్న చెప్పాలి కదా. ఢిల్లీలో నడ్డా చెప్పలేదు సరే, మీరు అమరావతిలో సమావేశమై చంద్రబాబు ఇంట్లో సమావేశమై అక్కడ కూడా డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అంటే చంద్రబాబు విజన్ ఎక్కడికి పోయింది అని. విజనరీ 2047కు మోడీ విజన్ అడిగాడని చంద్రబాబు గారు చెప్పుకుంటారు. కానీ ఆ ప్రకటన మొత్తం విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ. ఈయన కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది కదండి. ఏమీ చేయలేని పరిస్థితి, పూర్తిగా అక్కడ వెంటబడి మరి ఇది కుదుర్చుకున్న తర్వాత వన్ సైడ్ లవ్, ఆయన పవన్తో వన్ సైడ్ లవ్, మోదీతో వన్ సైడ్ లవ్. ఇప్పుడు ప్రజలకు వన్ సైడ్ లవ్ ఏమైనా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అది ప్రజలతో ఉన్నది కూడా వన్ సైడ్ లవ్ అయితే అది కష్టం, ఎన్నికల్లో కుదరదు. సార్, చిలకలూరుపేటకు సంబంధించి లోకేష్ గారు భూమి పూజ చేశారు. సో ప్రత్యేక హోదా అంశం కానీ వేరే అంశం కానీ ప్రకటించే ఛాన్స్ ఉంటుందా? ఉందా? అటువంటి ఛాన్స్ ఉంటే ఇప్పటికి ఏమీ లేదు. ఏమీ లేకుండా మరి ఏమీ లేని దానికి కథలు సృష్టించగలిగిన చాలా ఆరితేరినటువంటి మీడియా సాధనాలు, అలాంటి నిపుణులు ఉన్న ఒక కూటమి ఇంతవరకు సూచనగా కూడా ఆ మాట చెప్పలేదంటే మీకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు కనుక హోదా ప్రకటిస్తే ఇంతకాలం చేసింది బూటకం అని అర్థమవుతుంది. అవును, ఇప్పుడు ఇచ్చింది కూడా ఎన్నికల కోసమే కానీ నిజం కాదని జనం అనే ఒక పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు నిద్రపోయారని అడుగుతారు. మరి అలా ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్. ఒకటే స్లోగన్. మోడీ గారి నాయకత్వాన్ని దేశం బ్రహ్మాండంగా పురోగమిస్తుంది, రాష్ట్రం కూడా ఈ 10 ఏళ్లలో పురోగమించింది, మరింత పురోగమిస్తుంది. అంటే ఇప్పటి వరకు నడిచిన స్టేటస్ కో పూర్తిగా కేంద్రం స్టేటస్ కో అనుసరిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా. మీకు అవి మీరు వాళ్ళ భాష కూడా వాళ్ళ యూసేజ్ కూడా అట్లాగే ఉంది. ఏమాత్రం
ఇంకోటి అసలు ఇంతకుముందు కూడా చంద్రబాబు వాజ్పేయితో ఉన్నాడు, చంద్రబాబు మాతో ఉన్నాడు. అసలు చంద్రబాబుకి ఏం వ్యక్తిత్వం లేదు ఆ ప్రకటన ప్రకారం. ఆయన పూర్తిగా ఎన్డీఏలో మా నాయకత్వంలో ఉన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా 2024 కొట్టాలనేనా ఇంకా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఎలా చేసినా? 2024లో కొట్టడం గురించి కాదు, తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఓకే, తెలుగుదేశం అనే ఆ వ్యవస్థ ఉంది కదా, దాన్ని కాపాడుకోవాలి. వారసుడి కోసం, వారసుడి కోసము, వారసులు ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా ఆ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు. లోకేష్ సహజంగా నాయకుడు కదా, ఈయన జాతీయ అధ్యక్షుడు, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇంకా రెండో అభిప్రాయం ఏముంది? అందుకని నిన్న నేను చెప్పిన దాన్ని కొంతమంది సరిగ్గా అర్థం, నిజానికి ట్రోల్స్ అని మనం మాట్లాడాము, 150 మంది ట్రోల్స్ పెట్టారు. మనం చర్చించిన దాని మీద ఎంత అసహ్యకరంగా ట్రోల్స్ పెట్టారంటే, ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా చేయలేదని. అదే పద్ధతిలో మీరు ఏం చెప్తున్నారు, అది ఇండియా టుడేలో సుధీర్ స్పష్టంగా రాశాడు. ఇన్ కేస్ జగన్ రిటర్న్స్ టు పవర్, నాట్ టు బి ప్రాసిక్యూటెడ్ అరెస్టెడ్ అగైన్ యాజ్ ఇట్ హ్యాపెండ్ ఎర్లియర్, చంద్రబాబు నాయుడు ఈస్ టేకింగ్ ఆల్ ది అవును అని ఆయన రాసేది. రాసింది చెప్తే దానికి కూడా అంటే థింకింగ్ అలా ఉంది. ఇప్పుడు ఒక జోగయ్య ఒకటి రాస్తాడండి, ఇప్పుడు సుధీర్ ఒకటి రాస్తాడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ ఒకటి రాస్తుందండి, వర్మ ఒకటి చర్చిస్తాడండి. ఇవన్నీ రిఫ్లెక్షన్స్ కదా ప్రజల్లో ఉన్న భావాలు. అందుకని పరిశీలించకుండా ఊరికే మేము అన్నదే, మీరు అన్నదేంటో మాకు తెలియట్లేదు. మరి అదే సార్ బెస్ట్ ఏంటంటే నేను అందుకని అసలు ఈ ట్రోల్స్ ఏమి స్లోగన్ లేదండి. మీరు చూడండి, ఈ ట్రోల్స్ కానీ ఇవి కానీ కనీసం నేను సోషల్ మీడియా చూడడం మానేశాను. ఇంకా చూసి ఇంకా మనం బాధపడడం తప్ప అంతకు మించి ఇంకా అందులో జరిగేది లేదండి. ఎందుకు వచ్చిందిలే, వీళ్ళ కోసం బాధపడడం శుద్ధ దండ, కానీ ఏదైనా మంచి వాళ్ళ కోసం అన్నా ఏదైతే అవుతుంది. కానీ ఇంకా మళ్ళీ అసలు అంత ఇంట్రెస్ట్ మనకెందుకండి, దర్యాప్తు సంస్థలు చూసుకుంటే చెప్తాం. కానీ దాన్ని మళ్ళీ తీసే వెనుకున్నాడేవాడు, అక్కడ తగ్గినవాడేవాడు, ఇవన్నీ అసలు ప్రతికూలమైన ఇవన్నీ ఎందుకు తెలీదు. అంటే విలువలన్నీ తగ్గిపోయిన ఒక పరిస్థితి. చంద్రబాబు తన విజన్ విలువ తనే తగ్గించుకున్నాడు. అవును, ఇంకా అంతే. సార్ ఏంటి జాబితాలు మోదీ, నేను మీకు చెప్తున్నాను, మోదీ గారు ప్రత్యేక హోదాలు అంటే నిర్దిష్టమైన హామీలు ఏమీ ఇవ్వరు. ఆయన అంతే కదా, ఆయన సూక్తి ముక్తావళి ఒకటి ఉంది దేశం అంతటికి కూడా, విశ్వగురువు. ఇప్పుడు ఆయనకు విశ్వగురువు అనేది కూడా ఫుల్గా టైటిల్ అయిపోయింది. కాబట్టి మన గురువులు ఏం చెప్తారు, సాధారణంగా మంచి మాటలు చెప్తారు. ఆశ తగ్గించుకోవాలి, ఉపదేశం చేస్తారు. ఉపదేశామృతం గ్రోలి మనం అందరం ఊగిపోవాలి అంతవరకు. సార్ ఏంటి బీజేపీ జనసేన పోనీ ఇప్పటికన్నా అసలు ఎవరు అభ్యర్థులని జాబితా 17 లోపు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ రోజుని ఎక్కువగా వినిపిస్తుంది. వస్తే మంచిదే కదండి అక్కడికన్నా. కానీ మన కోసం కాకపోయినా పాపం అభ్యర్థులు ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇన్ని రోజులు చేసిన వాళ్ళు, తెలుగుదేశంలో కాపలాలు కాసిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. ఆయన నిన్న భీమవరంలో కూడా అలాంటి హింట్ ఏమి ఇవ్వలేదు. అవును, ఇంకా ఏవో చాలా మాట్లాడారు, కానీ ఆయన తీసేయాలి, ఉంచకూడదు, ఏవో చెప్పారు, కానీ ఇలా ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పినప్పుడు మనం ఎలా చెప్తామని, మేము ఇవ్వగలుగుతాము, మా స్లోగన్ ఇది, మా లిస్ట్ ఇది, మా రూట్ ఇది. వాళ్ళకే రూట్ మ్యాప్ లేదని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. అవును, ఇప్పటికి అస్సలు ఉన్న రూట్ మ్యాప్ కూడా చెల్లాచెదరు అయిపోయింది. ఇంకా లేదంటే ఒకటి చెప్పొచ్చు, నేను బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నాను, నాకు రాలేదని ఆయన ఆ రోజు చెప్పాడు. ఇడుపులపాయలోనో ఇక్కడ సరే ఇప్పటంలో. కాబట్టి ఇప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్ రేపు అమిత్ షా వచ్చి 17వ తారీఖున చిలకలూరుపేటలో మోదీ గారు వచ్చి రూట్ మ్యాప్ ఇస్తారు. దాని ప్రకారం వెళ్ళొచ్చు. మోదీ గారిని బాగానే ఒప్పించినట్టున్నారు కదా సార్ 17వ తేదీన. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో పీఎం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంత టైం కేటాయిస్తున్నారు. మొన్నే వచ్చి తెలంగాణ వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు ఆయన. అంటే తెలంగాణలో వాళ్ళు కొన్ని సీట్లు 5 సీట్లు లేదా 12 అని నిన్న అమిత్ షా 12 అంటే కనీసం 6 వస్తాయి అనేది వాళ్ళ లెక్క కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి 4 ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అంత ఆశ లేదు, కానీ ఇప్పుడు ఈ కూటమి ఎంత అయిన తర్వాత 1-2 వస్తాయని వాళ్ళు ఆశపడుతుండొచ్చు. మోదీ రావడం ఏంటంటే సౌత్ ఇండియా కలర్ లేకుండా అది జాతీయ పార్టీగా ఉండదు. భారతీయ జనతా పార్టీ అనుకుంటూ సౌత్ ఇండియాలో దక్షిణ భారతంలో అస్సలు ఎక్కడ ఠికానా లేకపోతే ఎట్లా అని. కాబట్టి ఖచ్చితంగా ఇదేది కర్ణాటక తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ఒక కనీసం ఏదైనా పెట్టుకుందామని వాళ్ళు చూస్తున్నారు, గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మోయడానికి 2 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మోదీ అది వచ్చి ఎంతసేపు ఉంటారు, ఎంతవరకు వివరంగా మాట్లాడతారనేది నాకు ఇప్పటికి కూడా సందేహంగా ఉంది. ఆయన సాధారణ భాషలో చెప్పే అవకాశమే చాలా ఎక్కువ. అయితే ఇక్కడ మీరు 2వ పాయింట్ పెడుతున్నారు కదా, భారతరత్న.
ఆయన తెలుగు వాళ్ళకు అప్పుడేమో మట్టి ఇచ్చాడు, ఇప్పుడు రత్నం ఇచ్చాడు. అది రామారావు గారికి, లేని రామారావు గారికి ఒక భారతరత్న ఇచ్చి అదేదో తెలుగు జాతిని తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పరిచే ఒక వ్యూహంలాగా చేయొచ్చు. ఇది కూడా పాత వార్తే, నిజానికి ఫిబ్రవరిలోనే ఈ వార్త వచ్చింది. అవును, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక సమర్థన కావాలి కదా, మీరు ఎందుకు ఎలా పెట్టారు వీళ్ళు బీజేపీ దగ్గరికి అనే వాళ్ళ కోసం ఇదిగో రామారావుకి భారతరత్న తెచ్చానని చెప్పడానికి కంటి తుడుపు కోసం ఒక విధంగా భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇస్తే ఎన్నికల్లో ఆ ఫలితం ఏమైనా ఉంటుందా పొత్తు పార్టీలకి? ఏముండదు, తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థన ఉంటుంది, కొంచెం తనను పరువు దక్కించుకునే వ్యవహారం అవుతుంది. ఏం సాధించారని మీరు అడిగితే రామారావు గారికి భారతరత్న సాధించామని వాళ్ళు చెప్తారు అంతే. ఎందుకంటే ప్రజలు ఇంతకాలం ఆగి ఇంత ఊరించి ఇంత జాప్యం చేసి ఇప్పుడేదో మొక్కుబడిగా పెడితే రామారావు గారు ఏమైనా ఇప్పటి మనిషా, లేకపోతే ఏదైనా ఎప్పుడు ఆయన చనిపోయి కూడా 96లో చనిపోయారు పాపం. రెండవది తర్వాత ప్రభుత్వాల్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే పురంధేశ్వరి బీజేపీలో ఉంది కాబట్టి ఆవిడ కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఉండింది కదా ఈయన. అప్పుడు వీళ్ళు కూడా కలిసి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని బాగా ఆలస్యమైంది. ఎంజి రామచంద్రన్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా చూసినా ఎంజి రామచంద్రన్కి ఏమీ తగ్గని ఇంకా కొంచెం బాగా 4 రెట్లు ఎక్కువగా ఉండే వ్యక్తిత్వము ఎన్టీ రామారావుది. కాబట్టి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఉంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సౌత్ ఇండియన్ కార్డ్ దక్షిణ భారతం అనే వ్యూహంలో కూడా రామారావు గారికి ఇవ్వడం, ఇప్పటికి ఇచ్చిన పివి నరసింహారావు గారు, అవును, స్వామినాథన్ వాళ్ళు కూడా సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి రామారావుకి ఇవ్వచ్చు. ఇది ఎన్డీఏ అలయన్స్కి కూడా ప్రజల ముందు చూడండి మేము రామారావు మీద ఇంత గౌరవం ఇచ్చామని. కానీ కీలకమైన అంశం ఏమంటే రామారావు గారు 2 విషయాల్లో పూర్తి వ్యతిరేకం బీజేపీ శైలికి. ఒకటి, రాష్ట్రాల హక్కులు ఎక్కువగా ఉండాలి, కేంద్రం మిథ్య అంటాడు. ఆయన డైనమిక్ లీడర్షిప్లో వెళ్ళాలనేదని రామారావు గారు ఒప్పుకోడు, నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు. కానీ రెండవది, అయోధ్య రామ మందిరం సమస్యను రాజకీయం చేయొద్దని రామారావు గారు 2 చేతులు అయితే అద్వానీని వేడుకున్నారు. అద్వానీ రథయాత్ర చేస్తున్నప్పుడు తన ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అడిగితే రైలు వెళ్ళిపోతుందంటే రైలు ఆపుదామండి, మన ఇద్దరం కలిస్తే రైలు ఆపడం ఎంతసేపు, నేను రాముడు కృష్ణుడు అన్ని వేషాలు వేసిన వాడిని, మనం దాన్ని రాముడిని పూజిద్దాం, రాజకీయాల్లోకి తేవద్దని. మళ్ళీ ఆ తర్వాత ఎన్టీఆర్ నెవర్ జాయిన్డ్ విత్ బీజేపీ. టీడీపీ నెవర్ జాయిన్ విత్ బీజేపీ ఆఫ్టర్ అద్వానీ రథయాత్ర. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ కలిపాడు. అందువల్ల బీజేపీతో పెట్టుకున్నందుగా కమ్యూనిస్ట్ పార్టీలకు 34 సీట్లు వచ్చాయి, బీజేపీకి కోటా కూడా లేదు కాబట్టి. ఒకరికి 19. అంటే రామారావు గారు లౌకిక తత్వము, రాష్ట్రాల హక్కులు, ఆంధ్రుల ఆత్మాభిమానం అనే 3 విషయాలకు ఖచ్చితంగా, ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడిన వ్యక్తి. ఈ 3 కూడా ఇప్పుడు పణం పెట్టబడుతున్నాయి. ఆ తర్వాత ఇంకా రత్నం వచ్చినా కానీ రామారావు ఉన్నా దాన్ని సరే, భారతరత్న అనేది ఒక బీజేపీకి సంబంధించింది కాదు కాబట్టి దేశం గౌరవించిందని మనం సంతోషించవచ్చు అంతవరకు. బట్ దాని వెనక ముడిపడిన రాజకీయం మటుకు రామారావుకి వ్యతిరేకం. సార్, రామారావు గారు రాజకీయ పరంగా కూడా ఒక శిఖరం అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా అండి. రామారావు గారు ఒక మనిషిగా, ఒక నటుడుగా, ఒక నాయకుడుగా, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తప్పకుండా ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో కులాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఎన్టీఆర్ను అన్నింటినీ కూడా కులంతో మాట్లాడుతున్నారు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, అంత సంకల్ప బలము, అంత దృఢమైన క్రమశిక్షణ, అసలు ఒక మనిషి అనేవాడు ప్రపంచంలో వాడే రాముడు, వాడే రావణుడు, వాడే విష్ణువు, వాడే ఈశ్వరుడు, వాడే నారదుడు, వాడే భీష్ముడు అని ఎట్లా అంటే దర్శకుడు, నిర్మాత అన్నీ అనమాట. అంటే తెలుగు సినిమా రంగంలో చాలామంది హీరోలు ఉన్నారు, నాగేశ్వరరావు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అన్నీ ఇచ్చారు, రామారావుని అక్కడే ఆపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఆయన అక్కడ ఆపేసింది. బీజేపీ కూడా ఇంతవరకు ఎందుకు ఆపిందంటే ఆయన వాళ్ళ రాజకీయాలను కొద్దిగా లైక్ చేయలేదు, మొదట్లో తీసుకున్నవాడు. కానీ రామారావు గారు నటుడుగా కానీ ఒక వ్యవస్థను ఆయన ఊహించాడు. ఇప్పుడు మండల వ్యవస్థను సృష్టించడంలో కానీ, లేకపోతే అప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో ఏదో చేసుకుంటూ పోవడము, అంతఃకలహాలు, ఈ అవినీతి వ్యవహారాలు తప్ప ఇదిగో ఈ ట్యాంక్ బండ్ని ఇలా చేద్దాము, లేకపోతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇలా పెడదాము, ఇట్లాంటి ఆలోచన లేదు. ఆయన ఒక కొంచెం కళాత్మకమైనటువంటి ఒక స్పర్శ కూడా ఆయన ఒకటి ఇచ్చాడు. మూడవది, పేదాడికి పట్టాడు అన్నం పెట్టడమే నా ఫిలాసఫీ. ఒకటే ఒక్క మాట, అది గొప్ప, అది గొప్ప మాట కదా. సో అప్పుడు ఒక మాట వినేవాళ్ళు, మేము అనేవాళ్ళు,
రామారావు ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యమో, జనతా వస్త్రాలు, ఆయన కట్టించిన చిన్న ఇల్లు. గొప్ప ఆలోచన కదండి అది. ప్రజలు అలా బతికే మీరు పెద్ద పెద్ద విజన్లను పెట్టి అదాని అనుకో, అంబానీ అనుకో చేరడం కంటే మన దగ్గర ఉన్న పేదవాడికి పెట్టడం అనేది చాలా ఇది. అలాగే మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది, ధైర్యంగా అసలు పార్టీ జెండా కూడా పక్కన పెట్టి సారా ఉద్యమం జెండా పట్టుకున్నాడు. సారా నిషేధం అన్నాడు, సారా నిషేధం పెట్టేశాడు. సో రామారావు గారికి ప్రజలకు సేవ చేయటము, ప్రజల మనోభీష్టాన్ని తెలుసుకోవటము, మూడవది పార్టీని కూడా ఎలా పెంచాడు. కింది వర్గాలు, చదువుకున్న వాళ్ళు, బీసీలు, వీళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించాడు ఆయన. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని ఛేదించాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ దానికి ఎన్ని స్థానాలు ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే ఆ గుత్తాధిపత్యాన్ని ఛేదించిన ఘనత అక్కడ జ్యోతిబాసు, ఇక్కడ నమ్ముద్రిపాదు, ఇక్కడ ఎన్టీ రామారావు, తమిళనాడులో డిఎంకే, 4-5 పార్టీలు వీళ్ళందరూ చేశారు. కాబట్టి ఉత్తరాదిన లోహియా. కాబట్టి రామారావు గారిది చాలా సమున్నతమైన వ్యక్తిత్వము. ఇంకోటి అండి, చివరిలో కూడా ఆయన అంతర్గత సమస్య వచ్చింది, ఆయన పెళ్ళి అన్నారు. ఆయన పెళ్ళిని వదులుకోవటం ఏం పెద్ద కష్టం అండి పదవి కోసం. నేను పెళ్లి చేసుకున్నాను, నా దాన్ని నేను కట్టుబడి ఉంటాను, మీరు రాజకీయం మీరు కావాలంటే మీరు చేసుకోండి అన్నాడు. సో అక్కడ ఆయన అంచనా కొంచెం తప్పు ఉండొచ్చు, కానీ తన మాటకు తన దీనికి కట్టుబడి ఉన్నాడు కదా. సో దాని మీద అది ఇది మాట్లాడడం, అది ఇప్పుడు అనేక మంది చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు థియరీ అది ఇదని. వెన్నుపోటు థియరీ కూడా ఏం నిజం కాదు, ఎందుకంటే బాహాటంగానే జరిగింది రాజకీయ పరివర్తన. ఆయన తను చేయగలిగింది చేశాడు. తను ఒక మెట్టు దిగడానికి ఆయన నిరాకరించాడు. ఎందుకు దిగాలి? నా వ్యక్తిత్వం నేను ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి దానివల్ల ఆయన వ్యక్తిత్వమే కదా, ఆయన సాంఘిక చిత్రాల్లో కూడా గొప్ప పాత్ర ధరించండి రామారావు గారు. అంటే మీరు ఎన్ని సినిమాలు అంటే ఒక కథానాయకుడు, లేకపోతే ఒక ఇదేది రక్త సంబంధాలు, ఒక గుడిగంటలు, ఒక ఆత్మబంధువు, మీరు అలా తలుచుకుంటే ఈక్వల్ ఇంకా మిస్సమ్మ, గుండమ్మ కథ ఇట్లాంటివి ఇంకా సరే. సోషల్ పిక్చర్స్లో కూడా రామారావుకు చాలా పెద్ద పెద్ద సక్సెస్ రేట్లు ఉన్నాయి. ఇదే 5 పాత్రలు ధరించి ఒక మనిషి ఆ సినిమా దర్శకత్వం నిర్మాత కూడా ఉంటాం ఊహించలేం కదండి. ఎవరి వల్ల సాధ్యం కాదండి, యుగ పురుషుడు అంతే ఆయన. అందుకనే యుగ పురుషుడు అంటే శోభన్ బాబు, నాగేశ్వరరావు ఒక మాట అనేవాడు. నాగేశ్వరరావు అన్నారు కదా, దర్శకత్వం అయితే నేను చేయను బాబు, దర్శకుడు అయ్యేవాడు నియంతలాగా. శోభన్ బాబు ఏమో నన్ను చాలా మెచ్చుకుంటారు, అంతా నిజమే, కానీ నేను ఇతర పనులు ఏం చేయలేదు కదా, ఏదో నా పాత్ర నేను జాగ్రత్తగా వేసుకుంటే వెళ్ళాను. ఆ విషయంలో కృష్ణ కొంచెం రామారావుకి దగ్గరగా ఉంటాడు. బట్ ఈయన ప్రతిభ చాలా పెద్దది. రామారావు గారితో ఏమైనా దరిదాపులకు వచ్చేవాడు ఉంటే అట్లా కొంచెం ఎస్వి రంగారావు ఉంటారు ఆయన పద్ధతిలో. ఆయన హీరో కాదనుకో బేసిక్గా. కాబట్టి ఆయన ఈ డిజర్వ్స్ అండి. రిక్షారాముడు తీసినందుకు ఎంజి రామచంద్రన్కు ఈ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారండి. నిజానికి రిక్షారాముడు ఏ మూలకండి, జయము నిశ్చయంరావు పాట పాడినప్పుడే రామారావు గారు రిక్షా ఆడి పాత్ర వేసేసాడు. ఆ పాట ఇప్పటికి కూడా చాలా ఫేమస్. శభాష్ రాముడు. ఇంకా తర్వాత రాముడి పాత్రలు ఎన్ని వేసారో మనం చెప్పలేము. అడవి రాముడు అసలు దేవుడు అంటే ఆయనే అనుకుంటే అది కూడా రాముడు కృష్ణుడు అంటే ఈయనేమో అనుకున్నట్లుగా నిరాజనాలు పెట్టారు. కూడా మనిషిగా కూడా ఉన్నతంగా నిలబడ్డాడు. ప్రతిపక్షాలను ఒక దగ్గరికి చేర్చాడు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, పేదరికం మీద పోరాటం, ఈ పదాలన్నీ కమ్యూనిస్టుల పదాలన్నీ తీసుకొని బూర్జువాలు ఒక వరవడి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు భారతరత్న ఇస్తే తప్పకుండా తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అయితే భారతరత్న ఇచ్చారు కాబట్టి మోదీ గారికి లేదా చంద్రబాబుకో దాన్ని బట్టి ఓట్లేస్తారంటే, ఇప్పుడు ఒక విధంగా రామారావు గారికి భారతరత్న ఇవ్వడం వల్ల ఆ విషయాలన్నీ మళ్ళీ వాళ్ళ బుర్రలోకి వచ్చే ఒక అవకాశం కూడా ఉంది. ఆయన రాజకీయం ఎలా ఉంది సార్, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మరి చూద్దాం, పాజిటివ్గా ఇచ్చి ఉండాలి. ఇప్పుడు పొలిటికల్గా ఆలోచిస్తున్నారు, ఏదో రకంగా వస్తే మంచిదే. ఈ సంవత్సరం అది మొన్న ఆయన శత జయంతి సంవత్సరం కూడా గత సంవత్సరం చేసినట్టున్నారు కదా. వి విష్, వి హోప్. సార్ ఇక ముద్రగడ పద్మనాభం గారు సార్, ఆయన మరొక లేఖను సంధించారు, ఒకసారి వినిపిస్తాను. గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి. 14/3/2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ సిబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి నిలబడడానికి కూడా స్థలం సరిపోదని, మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది
ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నందుకు మరొకసారి క్షమాపణలు కోరుకుంటున్నానండి. ఈ నెల 15 కానీ 16వ తేదీల్లో నేను ఒక్కడనే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలోకి చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి. సో ఇంకా క్యారేజీలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కార్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, టిఫిన్ బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఆయన ఒక్కడే వెళ్తారని చెప్పి అది కూడా డేట్ చేంజ్ చేసుకున్నారు. మరి ఈయన ముహూర్తమైనా పెట్టుకున్నారేమో. అయ్యుండొచ్చు ముహూర్తమా, లేకపోతే సౌకర్యం రీత్యా ఆయనకి ఏదన్నా ఇడుపులపై అది ఇది చదువుతున్నారు. అవును, ఆ రీత్యా కూడా ఏదైనా చేస్తుండొచ్చు. ఇప్పుడు ఇందులో రాజకీయ ప్రాధాన్యత అయితే ఏం లేదు. ఇప్పుడు పొద్దునుంచి నేను 2-3 పత్రికల్లో ఛానల్స్లో చూస్తున్నాను, వెబ్సైట్స్లో ముద్రగడకు మరొకసారి జగన్ అవమానం చేశాడు ఇట్లాంటివి. దీంట్లో అవమానం అనేది మనం ఏం చెప్పగలుగుతాం? ఈయన అందరితో వెళ్ళి భారీ ఎత్తున చేరాలనుకున్నాడు. బహుశా ముఖ్యమంత్రి కార్యాలయం కాదులేండి, మీ వరకు మీరు వచ్చితే మంచిది, మేము ఇదే సెక్యూరిటీ ఏదో చెప్తున్నారు కదా, అది సెక్యూరిటీ రీత్యా చెప్పుండొచ్చు, రాజకీయంగా కూడా చెప్పుండొచ్చు. ఏదైనా మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను సహజంగా నా షరతులు లేదా నా పరిస్థితులు వాటి బట్టి కదా. అవును, అందుకని ఇదేదో అవమానం ఉంటే ముద్రగడ పోడండి, నేను అంతవరకు చెప్తాను. అసలు వ్యక్తిగత అవమానమే గనక జరిగిందనే భావన కలిగితే అందరికంటే ముందే ముద్రగడ స్పందిస్తాడు. ఆ విషయంలో ఆయన కొంచెం తన వ్యక్తిత్వం, తన గౌరవం వాటిని కాపాడుకునే మనిషే. సలహా ఇచ్చి ఉంటారు జగన్. అంతకుముందు కూడా అంతే కదా, సినిమా హీరోలు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలని, ఇలా చేశారు అలా చేశారని ఆయన ఏవో పద్ధతులు ఆయన పెట్టుకున్నాడు. బహుశా వద్దులేనా అని ఉంటాడు. ఇంకా పైగా ఒకరిని భారీ ర్యాలీగా చూసుకొని రేపొద్దున ప్రతి ఒక్కరు ర్యాలీగా వస్తే మళ్ళీ అదొక సమస్య అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా చేరాలనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు. కాకపోతే అంతకుముందు లేఖ రాశాడు కాబట్టి ఈ లేఖ రాయడం అనివార్యం కదా. అవును, పిలిచింది మీరే, మళ్ళీ ఆ తర్వాత లేదన్నప్పుడు అదే ముద్రగడ పద్ధతి. మిగిలిన రాజకీయాలు పద్ధతి అంటుంటాడు కదా రావు రమేష్, అదే ఆ పద్ధతి ప్రకారం లేఖ, మళ్ళీ పద్ధతి ప్రకారం సవరణ, రేపు పొద్దున్న చేసేది కూడా పద్ధతి. ఆ పద్ధతిలో కూడా మీరు చూడండి, మీ ఆశీస్సులు ఉండాలంటే సరిపోదు, ఆయనకు నాకు కూడా అంటే ఐఎమ్ ఫర్మ్లీ విత్ జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి జగన్తోనే ఉన్నాను కాబట్టి జగన్కు నాకు కూడా ఆశీస్సులు ఇవ్వండి అని. రాజకీయంగా ఏదైనా ఒకవేళ ఇది వాయిదా వేస్తుంటే లేకపోతే ఇంకో విధంగా రాసుంటే అసంతృప్తి వెలిబుచ్చుంటే వేరుగా ఉండేది. అదేం లేదు కాబట్టి రాజకీయ ప్రాధాన్యత లేదనేది అయితే అర్థమవుతుంది. ఆయన రాజకీయ ప్రాధాన్యత నేను అంటుంది ఈ లేఖకి ఈ మార్పు అనేది సార్. ఇంకోటి ఈయన రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి అంత పవర్లో ఈయన ఉన్నారా పొలిటికల్గా? నేను ఈ ప్రశ్నకు మీకు మొన్ననే జవాబు చెప్పాను. మీడియా హైప్, పవన్ కళ్యాణ్ పిలిచినప్పుడు మీడియా హైప్ ఇచ్చింది, అప్పుడు ఏ ప్రాధాన్యత ఉందో ఇప్పుడు అదే ప్రాధాన్యత ఉంది కదా. అటు వెళ్తేనేమో ప్రాధాన్యత ఉండి ఇటు వస్తేనేమో ప్రాధాన్యత. ఇది అన్నది ఏంటంటే సార్, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇక్కడికి వస్తే కాపు, సరే ఆయన ఎంతో కొంత కాపులో కొంత పాపులారిటీ ఉన్నది కాబట్టి సేమ్ కమ్యూనిటీలోకి వస్తే ఇంకా ఓట్లు విడవో, ఓట్లు విభజింపబడవో, సరే ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుందని. సో అక్కడికి వెళితే ఈ కాపు అన్నది గంపకొత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే కాపులు తీసుకుంటే అటు వెళ్ళగలరా కదా. మీరు చెప్పిన దాన్ని రెండో వైపు నుంచి చూస్తే అక్కడికి వెళ్తే యాడై ఉండే ఒక మనిషి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నారు అంటే అక్కడ కొంత రావాల్సింది రాలేదు, కొంత మైనస్ అవుతుందనే ఒక పాయింట్. అక్కడ మైనస్ చేసి ఇక్కడ ప్రత్యర్థి పార్టీ దగ్గరికి వచ్చి, అది కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేరుతున్నాడు అనేది ఇక్కడ ఒక పొలిటికల్ ప్లస్ అంతే కదా. పొలిటికల్ ఈక్వేషన్లో కొంత మార్పు వస్తుంది కదా. సో అక్కడ ఒక విధమైన ప్రాధాన్యత ఉంటే ఇక్కడ ఇంకో విధమైన ప్రాధాన్యత ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అది ఇవన్నీ కూడా సింబాలిక్ అండి. నిజంగా వాళ్ళ వల్ల 1000 ఓట్లు వస్తాయా, 10,000 లేకపోతే ఏ ఊళ్ళు వస్తాయి అనేది వేరే విషయం. ఖచ్చితంగా ఒక సింబాలిక్ వాల్యూ అక్కడ ఉంటే ఒక విధంగా ఉండే అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అవ్వడం అక్కడ ఎక్కువ నష్టం. ఇటు రావడం వల్ల ఏదైనా కొంత ప్లస్సే కానీ మైనస్ ఏం కాదు కదా. పైగా ఇక్కడ కూడా కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది ఉన్నారు కదా వైసీపీలో. ఇంకొకటి టీడీపీ వర్సెస్ ఈ కాపు పెద్దలు నడిచినప్పుడు ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ దానికి ముందుకొచ్చి మళ్ళీ వెనక్కు తగ్గి ఆ పరిస్థితి ఉంది. నిన్న కూడా ఆయన భీమవరంలో కాపులు ఆ గ్రంథి శ్రీనివాస్ మనకు ఎప్పుడన్నా నేను ఇంతవరకు ఇన్ని రాజకీయాలు ఇన్ని సభలు రాశాను, పాల్గొన్నాను, కానీ
ఆయన మన కుల ఈ కాపు కులమే కావచ్చు, మీలో చాలామందికి బంధువు అయి ఉండొచ్చు, అయినా కానీ ఆయన ఓడించాలి. ఒక వ్యక్తిని ఓడించాలంటే రాజకీయంగా ఓడించడం అని చెప్తారు, లేకపోతే ఆయన చర్యలు బాగాలేవని చెప్తారు. ఈ కులం కూడా ఎందుకండి మాటి మాటికి మరి, పైగా వేరే కులం మధ్య అంటారా, పోనీ అది కూడా కాదు. వాళ్ళకైనా ఎప్పుడు ప్రాతినిధ్యం ఇట్లాంటివి మాట్లాడితే అదొకటి. కాబట్టి కావాలని కాపు కార్డు అనేది అవసరాన్ని మించి అక్కడ హైప్ చేయబడింది. ఆ ప్రాసెస్లో ముద్రగడ ఇక్కడికి వస్తున్నాడు అంతే. దీన్ని వైసీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇక్కడ పాయింట్. నిజానికి తప్పకుండా జగన్ ఆ మాటలు మాట్లాడతాడు. అవును, ముద్రగడ అన్న ఇక్కడికి వచ్చాడు, మనకు చాలా ఇది అంతవరకు మాట్లాడతారు. అట్లాంటి సింబల్స్ ఎన్నికలు కాబట్టి ఇవన్నీ ఒక నెలన్నర వ్యవహారాలు. పైగా మనుషులు అటు ఇటు మారడము వాళ్ళ అంచనాలను బట్టి అవకాశాలను బట్టి చూడడం కాదండి, విధానపరంగా ఓవరాల్గా జరిగేది ఏంటి అనేది ఇక్కడ కీలకమైంది. అటువంటివి అయితే ఇక్కడ ఏం లేవు.